హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఐక్యూబ్ టీవీఎస్ ఐక్యూబ్ జనరల్గా అందరూ నార్మల్ వీడియోస్ తీస్తారు. అంటే ఇప్పుడు రేంజ్ ఎంత వస్తుంది, ఛార్జింగ్ ఎంత పర్సెంటేజ్ ఉంది, సో మైలేజ్ ఎంత ఉంది, ఇలాంటి వీడియోస్. బట్ ఈ వీడియోలో అలా కాకుండా మనం ఏంటంటే ఈ ఐక్యూబ్లో కానీ ఏతర్లో ఇలా ఎలక్ట్రిక్ వెహికల్స్లో మనకి రీజన్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో రీజన్ అంటే ఏంటంటే మనకి అందరికీ ఐడియా ఉంటుంది. సో డౌన్లో మనం ఎక్సలరేటర్ ఇవ్వకపోతే ఆటోమేటిక్గా బ్యాటరీ రీఛార్జ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో బ్యాటరీ రీఛార్జ్ కరెక్ట్గా జరుగుతుందా లేదా, సో ఎంత కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మనకి రీఛార్జ్ అనేది ఎంత అవుతుంది, సో ఈ టెస్ట్ కోసం అయితే మేము అప్ హిల్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇక్కడ మేము ప్రజెంట్ అయితే హార్స్లీల్స్ దగ్గర ఉన్నాము. సో బేసిక్గా ప్రజెంట్ మా వెహికల్స్లో ఛార్జింగ్ ఎంత ఉందో మీకు చూపిస్తాము. అలాగే రిటర్న్ మనకి టాప్ పైకి వెళ్ళడానికి ఎంత ఛార్జ్ అవుతుంది, అలాగే పైనుంచి కిందకి రావడానికి ఎంత ఛార్జ్ అవుతుందో చూద్దాం. సో ఇక్కడ నుంచి అయితే మాకు 10 కిలోమీటర్స్ అప్, 10 కిలోమీటర్స్ డౌన్ అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో కంప్లీట్ రీజన్ ప్రాసెస్ అయితే చూద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్ట్రీమ్లీ కవర్డ్. సో ప్రజెంట్ మనకి 80% ఛార్జింగ్ అయితే ఉంది. సో 84 కిలోమీటర్స్ రేంజ్ అయితే చూపిస్తూ ఉంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ప్రజెంట్ మనము హాఫ్ వే అయితే రీచ్ అయ్యాము, అప్ హిల్ ఎక్కుతున్నాం అనమాట. సో ఈ ప్లేస్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ తిరుమల కొండ ఉంది కదా, సో ఆ హైట్కి ఈక్వల్గా ఉందన్నమాట. సో అరౌండ్ 3600 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి ఇంకా హైట్ వెళ్ళాలి పైకి. సో అరౌండ్ మనము 3 కిలోమీటర్స్ అయితే రీచ్ అయ్యాము. సో ప్రజెంట్ మనమైతే హార్స్లీల్స్ కొండపైకి టాప్ రీచ్ అయిపోయాము. సో మనం కింద ఉన్నప్పుడు 80% ఉంది ఛార్జింగ్. సో ఇప్పుడు చూసారంటే ఇక్కడ 62%. సో మనకి రేంజ్ వచ్చేసి 66 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. సో మధ్యలో అక్కడక్కడ అయితే మేము నిలిచాము. సో అరౌండ్ 65% వరకు అయితే మీరు అయింది. సో 15% కన్జ్యూమ్ చేసింది. టోటల్ 10 కిలోమీటర్స్కి అప్ హిల్ వచ్చామన్నమాట. సో మనం టాప్ హిల్ నుంచి హార్స్లీల్స్ టాప్ హిల్ నుంచి ఇప్పుడు కిందకైతే వెళ్తాం. అరౌండ్ 9 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో ప్రజెంట్ ఛార్జింగ్ అయితే 62% ఉంది. సో మన యాక్చువల్ వీడియో అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో మనం ఇది వచ్చేసి రీజనరేషన్ టెస్ట్ అనమాట. సో బ్యాటరీ రీజనరేషన్ ఎంత పర్సెంటేజ్ అవుతుందో చూద్దాం. సో ఎండ్ పాయింట్కి వెళ్ళిన తర్వాత బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉందో మీకు చెప్తాను. ప్రజెంట్ అయితే 62% ఉంది. సో లెట్స్ స్టార్ట్ డౌన్ హిల్. సో నేను ప్రజెంట్ ఎక్సలరేటర్ అయితే అసలు ఇవ్వట్లేదు, రేస్ చేయట్లేదు, ఆటోమేటిక్గా రీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనము హార్స్లీల్స్ నుంచి డౌన్ హిల్, సో ఎండ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాము. సో అరౌండ్ 8.2 కిలోమీటర్స్ అయితే మనకు చూపిస్తుంది ట్రిప్ ఏ అనేది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ట్రిప్ ఏ 8.2 కిలోమీటర్స్. సో ఛార్జింగ్ అనేది 65%. సో ఇనిషియల్గా మనం స్టార్ట్ అయినప్పుడు 62% అయితే ఛార్జింగ్ ఉండేది. సో మనం కిందకు వచ్చేసరికి 8 కిలోమీటర్స్కి 3% ఛార్జింగ్ అయితే జరగడం జరిగింది. సో రీజనరేషన్ అనేది వర్క్ అయింది మనకు. సో 8 కిలోమీటర్స్కి రీజన్లో అరౌండ్ 30 కిలోమీటర్ స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వస్తే మనకి 3% ఛార్జింగ్ అనేది జరిగింది. సో ఓవరాల్ 69 కిలోమీటర్స్ అయితే మనకి ఇంకా రేంజ్ ఉంది. సో ఇది మన కంప్లీట్ రీజనరేషన్ అనేది ఎలా వర్క్ అవుతుందో టీవీఎస్ ఐక్యూబ్లో కంప్లీట్ వీడియో అయితే మీకు ఇవ్వడం జరిగింది. సో అప్ హిల్ పైనుంచి కిందకు వచ్చేసరికి మనకి 3% ఛార్జింగ్ అయింది, 8.2 కిలోమీటర్స్ అనమాట. చూసారు కదా కంప్లీట్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎక్స్ట్రీమ్లీ కవర్డ్.